సమాధానం కాదు కదా దానికి. రైట్. త్రిమూర్తులు గారు, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఈ జనసేన పార్టీ మేము సభ్యత్వాల సంఖ్య పెంచుకుంటున్నాం అని చెప్పి జనసేన ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది కదా ప్రతి జిల్లాలో కూడా. అంటే పార్టీ బలోపేతం అవుతోంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. నేను అది అవును చెప్పలేను, కాదని చెప్పలేను. ఆ పార్టీ బలహీనతలు వాళ్ళకి తెలియాలి, బలోపేతం అవుతుందా లేదా అనేది. అంటే ఇప్పుడు మీ పార్టీ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, మీరిద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి, మీరంటే ఆయనకు, ఆయనంటే మీకు అభిమానం ఉంది కాబట్టి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారా? రాజకీయాల్లో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోసం చేయటం అనేటువంటిది అతని యొక్క జన్మ హక్కు. అది ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. ఎవరిదైనా రాజకీయ నాయకుడిది. రాజకీయ నాయకుడిదా? రాజకీయ నాయకుడిది. మోసపోతున్నాడా లేదా అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోవాలి. అతను మోసం